శేఖర్ గారు చెప్పండి, ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో? పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి వచ్చిన పోలిక, పాపం పవన్లో ఆ ఫైర్ లేకుండా పోయిందని జనసేన వాళ్ళు బాధపడుతున్నారంట. మరోవైపు ఏమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని మాదిరిగానే పార్టీ వాళ్ళంతా కూడా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. మీరేమంటారు? సార్, ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటకు ఒక చిన్న కొనసాగింపు వచ్చి తర్వాత దీనికి వస్తాను సార్. ఎలా కొడుతున్నా సరే సమర్థిస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్. సార్ కొడుతున్నా లేదు, ఆయనే చెప్పాడు మనం పడి ఉండాలి అన్నట్లుగా. అదే సార్, అదే భరించాలి సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం జనసేన వాళ్ళని ఎంత నీచంగా చూసినా సరే పడి ఉండాలి సార్. పొరపాటున బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్. అంతలా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు. అంతవరకు చంద్రబాబు గారి యొక్క గొప్పతనాన్ని చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి సార్, మెచ్చుకోవాల్సింది. ఏ మాట ఇక విజయ్ గారి గెలుపుకు సార్ ముందుగా 49-50 సంవత్సరాలు తమిళ రాజకీయాలను శాసించిన 2 ఉద్దండ పార్టీల్ని ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి సింగిల్ గా సార్, మళ్ళీ చెప్తున్నాం సింగిల్ గా ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు సార్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి సార్, అందరూ పోలుస్తా ఉన్నారు. సో విజయ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు నుంచే వాళ్ళ ఫ్యాన్స్ ని తీసుకొచ్చాడు సార్. వాళ్ళ ఫ్యాన్స్ ని సామాజిక అవసరాల కోసం ముందుగా వాడారు సార్. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ప్రకృతి విపత్తు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా విజయ్ ఫ్యాన్స్ వస్తారా అనేలా వాళ్ళ ఫ్యాన్స్ ని తయారు చేశారు సార్. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో విజయ్ ఫ్యాన్స్ నిలబెట్టి గెలిపించుకున్నారు సార్. పార్టీ సింబల్ లేకుండా, ఆయన వచ్చి ప్రచారం చేయకుండా ఎక్కడ. తర్వాత పార్టీ పెట్టి 2 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 2 ఏళ్లలో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. అర్జున్ అధర్వా అని చెప్పేసి విల్లుపురం నుంచి పోటీ చేశారు సార్. ఈ టీవీకే పార్టీ నుంచే పోటీ చేసి గెలిచినటువంటి అర్జున్ అధర్వా అనే అతను ఒక ఇంటర్వ్యూ దాదాపు ఒక 20-25 రోజుల క్రితం అనుకుంటా సార్ నేను చూసాను సార్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వెరీ క్లియర్ గా చెప్పారు సార్. మేము టీవీకి అందరం కూడా సమావేశమైనప్పుడు ఆయన ఒకే మాట చెప్పారండి సార్, మనం జగన్ గారి లాగా వెళ్దాం, జగన్ గారి లాగే పోరాటం చేద్దాం, జగన్ గారి లాగే సింగిల్ గా ఉందాం, జగన్ గారి లాగే ఏవైతే ప్రజలకు ఉపయోగపడే హామీలు ఇద్దాం, జగన్ గారి లాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేద్దాం, ఫాలో అవుదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పినట్టుగా. అంటే ఈ పాయింట్ లో నాకు కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఆయన వాగ్దానాలు ఎన్ని చూస్తే మిగతా పార్టీ జగన్ గారి సాధ్యమైనంత వరకు ఆచరణ చేసి చూపించారు, కానీ విజయ్ గారు ఆ మేరకు చేయగలుగుతారా లేదా అన్నది అయితే నాకు ఇప్పటికైతే అది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఎస్, కాకపోతే సార్ విజయ్ గారిలో బాగా నచ్చిన అంశం ఒకటి సార్, ఎక్కడ కులభావం తెచ్చుకోమని, అది ఇంపార్టెంట్. కులాలను రెచ్చగొట్టలేదు సార్, మత ప్రస్తావన తీసుకొచ్చి మతాలను రెచ్చగొట్టలేదు సార్, ప్రాంతాల ప్రస్తావన తీసుకురాలేదు సార్. మీరందరూ మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి క్యాడర్ లేదు, డబ్బు లేదు, పోల్ మేనేజ్మెంట్ చేయలేము, నేను కొద్ది రోజులు చెగోవెరా అనలేదు, కొద్ది రోజులు పెరియార్ అనలేదు, కొద్ది రోజులు ఏదైతే మన సనాతన ధర్మం అనలేదు సార్. ఇలా ఏమి అనకుండా అతను జెన్జీ సార్. ఇప్పుడు 25% ఆఫ్ ఓటింగ్ జెన్జీ యువతది ఉంది సార్. వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి యువత. ఆ యువతకి నమ్మకం కలిగించాడు సార్, ఆ యువతలో ధైర్యం నింపాడు, ఖచ్చితంగా గెలిచాడు సార్. అయితే ఇక్కడ ఒక పాయింట్, మళ్ళీ టైం తక్కువ ఉంటుంది చెప్పండి. చంద్రబాబు అక్కడ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు ఏమో అరాచకాలు చేసినట్లు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించినట్లు రెడ్ బుక్ గోలా ఏమీ లేవు. అయినా వ్యక్తిగతంగా ఉదయనిధి గెలిచి ఉండొచ్చు, స్టాలిన్ ఓడిపోయి ఉండొచ్చు. బట్ డిఎంకే ఓటమికి వాళ్ళిద్దరే బాధ్యులు కదా, కుటుంబ పాలన నుండి తండ్రి కొడుకుల పాలన. కానీ ఇక్కడ ఏపీలో పరిస్థితి అంత చాలా దారుణంగా ఉంది కదా. రెడ్ బుక్ అంటూ మా ఇష్టం 99 పైసలకే ఇస్తాం, నా ఇష్టం అంటాం, అరాచకాలకి అయాస్ అంటాం, ఎదురు. ఇప్పుడు మొన్న రాయచోట్లో పాపం హత్యాయత్నానికి గురైన వ్యక్తి ఆసుపత్రి ఉంటే అతని మీద కేసులు పెట్టడం, అప్పుడు అట్లాగే సాల్మన్ అతని మీద కేసులు పెట్టి, ఇట్లాంటి అరాచకాలు ఏపీలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ వాస్తవంగా చెప్పాలంటే డిఎంకే పార్టీ తమిళనాడులో చాలా డెవలప్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం సార్. రెగ్యులర్ గా చెన్నై విజిటర్ సార్, మేము నెల్లూరుకు చెందిన వాళ్ళ, చెన్నైతో మాకు చెన్నై అనేది కూడా బాగా డెవలప్ చేశారు, తమిళనాడుని డెవలప్ చేశారు. కాకపోతే కొన్ని సంఘటనల వల్ల వాళ్ళు ఓడిపోయారు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా సరిగా అందట్లేదు, రైతుకు మద్దతు ధర అందట్లేదు, ఆరోగ్యశ్రీ అందట్లేదు. ఇంకో వైపు చూస్తే రెడ్ బుక్ అరాచకాలు. గ్రామాల్లో ఎక్కడ ఒక స్కూల్ బాగు చేసింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, ఒక పోర్ట్ కట్టింది లేదు, ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు, ఒక ఆసుపత్రి కట్టింది లేదు. మరి ఇంత దారుణంగా
అప్పు చేసి ఒకవైపు రెడ్ బుక్ అరాచకాలు, ఒకవైపు ఆర్థిక విధ్వంసం, మరోవైపు చూస్తే సామాజికంగా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారికి భయం మొదలైనట్టుంది సార్. అందుకే నేను చెప్తున్నాను సార్, ప్రజల్లో మనం ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్, ప్రజల్లో మనం సంతృప్తి కోల్పోతే ప్రజల్లో అసంతృప్తి వస్తే మన పరిస్థితి అయినా ఇదే అని చెప్పి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు సార్. రైట్. ఆల్రెడీ ఆయనకి ఇంటి వచ్చేసినట్టుంది సార్. భయపడుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా భయపడి పద్ధతిగా ఉందామని ఆలోచన చేస్తే సంతోషం, ఈ దిక్కుమాలిన రెడ్ బుక్ వదిలేసి. మీరేమంటారు పురుషోత్తమ్ రెడ్డి గారు? అక్కడ తండ్రి కొడుకులు, ఇక్కడ తండ్రి కొడుకులు, మీరేమంటారు? ఆ తండ్రి కొడుకులకి తేడా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వారిద్దరూ ఓడిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ అయినా ఏదైనా సరే వాళ్ళిద్దరు కలిసి నాయకత్వం పార్టీ ఓడిపోయింది. బట్ మనం ప్రజలని మెప్పించకుండా, ప్రజల కోణాల్లో పనిచేయకుండా, ప్రజల వ్యతిరేకత పనిచేస్తే మహామహులు కూడా ప్రజలు ఓడించేస్తారు అనేదానికి వాళ్ళిద్దరు ఒక ఉదాహరణ అయితే, ఇక్కడ కూడా ఇలా అర్థం చేసుకోవాల్సింది అదే. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చాము, ఏం మాట్లాడాము, వాటితో సంబంధం లేకుండా మాకు అధికారం ఉంది కాబట్టి మాకు బుద్ధి పుట్టినట్టు మేము చేస్తాం అనుకుంటే అదే ఫలితాలు మరింత ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అక్కడ రెండు పార్టీలకు భిన్నంగా ఇంకోటి, ఇక్కడ ఏక పార్టీ ఆడన్నా రెండు ప్రత్యర్థి, ఇక్కడ ఒకే పార్టీ. ఎన్నికల్ని అయితే ఒక ధైర్యం ఉండొచ్చు, ఎన్నికల్ని ఎలా అయినా మ్యానిపులేట్ చేయగలిగే సత్తా మాకుంది అనుకుంటే మనం ఏం చేయాలి. అది కూడా కొమ్మినేని గారు ఒక్క మాట చెప్పాలి. చెప్పండి. విజయ్ గారు ఈ గొడవ తర్వాత ఎక్కువ ప్రచారం చేయలేదు. నాకు తెలిసి చాలా చోట్ల ఏజెంట్లు కూడా ఉండరు. ప్రజలు మారితే ఈ మేనేజ్మెంట్లు ఇవేం పని చేయడానికి విజయ్ గెలుపు ఒక ఉదాహరణ. కాబట్టి మ్యానిపులేషన్ నమ్ముకునే పార్టీ కాకుండా ప్రజలు నమ్ముకుంటే ఎవరైనా బాగుపడతారు. రైట్, మంచి పాయింట్ చెప్పారు పురుషోత్తమ్ రెడ్డి గారు.